వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము కొన్ని చందమామ కథలను విందాం. ముందుగా మనం వినబోయే కథ పేరు గుర్తింపు. కర్పూర దేశాన్ని ఏలే వసంతరాయలకు తనను తన ప్రజలంతా ఒక గొప్ప ప్రభువుగా గుర్తించాలని, తాను పురాణ పురుషుడిలాగా ఆ చంద్రతారార్కం కీర్తి సంపాదించాలనే ఆశ ఉండేది. కీర్తికాంక్షతో ఆయన ఎన్నో ధర్మకార్యాలు, ప్రజా సౌకర్యాలు కూడా చేశాడు. తనను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ఆయన మారువేషంలో దేశ సంచారం చేస్తూ ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తనను ప్రశంసిస్తూ ఉండడం విని ఆయనకు చాలా ఆనందంగా ఉండేది. అయితే ఒక గ్రామంలో రామయ్య అనేవాడు వసంతరాయల పట్ల అమితమైన నిర్లక్ష్యం ప్రకటించేసరికి రాజుకు ఎదురుదెబ్బ తగిలినట్టయింది. ఏం గొప్పలేదు, ఆ రాజు మా ఊరికి ఏం చేశాడు అన్నాడు రామయ్య. వసంతరాయల మనసు చివుక్కుమన్నది. ఆయన వెంటనే ఆ గ్రామం అవసరాలను పరిశీలించి గ్రామ ప్రజలకు సరియైన నీటి సదుపాయం లేదని తెలుసుకున్నాడు. గ్రామానికంతకు ఒకే ఒక చెరువు ఉన్నది. వానలు సరిగా పడకపోతే ఆ చెరువు నిండదు. వసంతరాయలు రాజధానికి తిరిగి వెళ్ళి మంత్రులను సంప్రదించి ఆ గ్రామం మీదుగా వెళ్లేలాగా ఒక కాలువను తవ్వించాడు. కాలువ త్రవ్వకం పూర్తి కాగానే గ్రామ ప్రజల నీటి సమస్య తీరిపోయింది. వసంతరాయలు మారువేషంలో మళ్లీ రామయ్యను కలుసుకున్నాడు. ఈసారి రామయ్య తనను పొగుడుతాడు అని అనుకున్నాడు రాజు. కానీ రామయ్య కాలువ తవ్విస్తే సరిపోయిందా, మాకున్నది నీటి ఇబ్బంది ఒక్కటేనా అని అన్నాడు. వసంతరాయలు ఆ గ్రామ పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలించి రాకపోకల నిమిత్తం ఆ గ్రామానికి సరియైన బాట లేదని తెలుసుకుని దారి వేయించాడు. గ్రామాన్ని రహదారితో కలిపే బాట ఏర్పడింది. అప్పటికి రామయ్య రాజు పట్ల అసంతృప్తే ప్రకటించాడు. రాజు రామయ్య ధర్మమా అంటూ ఆ గ్రామానికి మంచి పాఠశాల, ఉచిత వైద్యశాల మొదలైన సదుపాయాలు కలిగించాడు. ఆ గ్రామానికి పట్టణం లక్షణాలన్నీ ఏర్పడ్డాయి. ఇన్ని సౌకర్యాలు ఏర్పడ్డాక గ్రామస్తులు రాజును తెగ పొగుడుతూ ఉన్నారు. కానీ రామయ్య పొగడడం లేదు. చివరకు వసంతరాయలు విసిగిపోయి, ఏమిటి రామయ్య, ఊరంతా రాజును ఆకాశానికి ఎత్తుతుంటే నువ్వు మెచ్చుకోవేం, నీదేదో వింతతత్వంగా ఉన్నదే అని అన్నాడు. రాజు చేసిన పనుల పట్ల వాళ్ళు బాగుపడ్డారు కాబట్టి పొగుడుతారు, నేనెందుకు ఆయన్ని పొగడాలి అన్నాడు రామయ్య చిరాకుగా. రాజు చేసిన పనులన్నింటికీ ఊళ్ళో అందరూ బాగుపడి నువ్వు ఒక్కడివి మాత్రమే బాగుపడలేకపోయావా అని వసంతరాయలు అడిగాడు. అంతే మరి, కాలువ వల్ల భూములున్నవాళ్ళు బాగుపడ్డారు, నాకు భూమి లేదు. బాట వేయించడం వల్ల వ్యాపారులు బాగుపడ్డారు, నాకే వ్యాపారం లేదు. పాఠశాల పెట్టించాడు, చదువుకునే వయసు పిల్లలు నాకు లేరు. ఉచిత వైద్యశాల వచ్చింది, నేనెప్పుడూ జబ్బున పడింది లేదు. బస్తీలలో లాగా ఎన్నో రకాల వినోద కార్యక్రమాలు గ్రామంలో ఏర్పడ్డాయి. అవి చూసి ఆనందించడానికి నాకు డబ్బెక్కడిది అన్నాడు రామయ్య. ఈసారి రామయ్య రాజు పరిస్థితి తెలుసుకున్నాడు. ముసలివాడయ్యాక రామయ్యను ఆయన పిల్లలు సరిగా చూడటం మానేశారని రాజుగారికి తెలిసింది. రాజు రామయ్యకు ఒక చిన్న ఇల్లు కట్టించి పెట్టి అతనికి రోజులు హాయిగా గడవడానికి డబ్బు కూడా ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత కలిసినప్పుడు రామయ్య రాజును తెగ పొగిడాడు. వసంతరాయలు మారువేషంలో దేశ సంచారం చేస్తూ ఉండగా ఇంకో గ్రామంలో సోమయ్య తగిలి, ఏమి గొప్పలేదు, రాజు మా ఊరికి ఏం చేశాడు గనుక అన్నాడు. ఈసారి రాజు ఊరి పరిస్థితి గురించి కాక సోమయ్య పరిస్థితి గురించి తెలుసుకొని అతని సుఖజీవనానికి తగిన ఏర్పాట్లు చేశాడు. ఈసారి సోమయ్య రాజును పొగిడాడు. వసంతరాయలకు కనువిప్పు కలిగింది. ఎన్నో గొప్ప పనులు చేసిన వాడిని ఎవ్వరూ గుర్తించరు, తమకు ప్రత్యేకంగా ఉపయోగపడితేనే గుర్తిస్తారు. దేశంలో ప్రతి ఒక్కరికి చేత గుర్తింపు పొందాలంటే ప్రతి ఒక్కరికి ప్రయోజనకరంగా ఉండే పనులు చేయాలి, కానీ అది చాలా అసాధ్యం. అందుచేత గుర్తింపు కోసం కాక 10 మందికి పనికి వచ్చే పనులు మాత్రమే చేయాలి. వసంతరాయలు అలాగే చేశాడు. ఆయన కాలంలో ఆయనను అందరూ గుర్తించకపోయినా కర్పూర వసంతరాయలు పేరు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయింది. తరువాత మనం వినబోయే కథ పేరు మాలిష్ చేసేవాడు. ప్రచండ దేశాన్ని ఏలే ప్రభంజన మహారాజు సైన్యాధిపతి హఠాత్తుగా మరణించాడు. ఆ పదవికి కొత్తవాడిని నియమించాలి. అందుకు యోగ్యులైన వాళ్ళు 4 ఉన్నారు. అందులో ఒకడిని ఎన్నిక ఎలా చేయాలో రాజుకు పాలుపోలేదు. రాజుగారి మంగలి ఉదయం పూట వచ్చి రాజుగారి శరీరానికి నూనె పట్టించి మర్దనా చేసి స్నానం చేయిస్తూ ఉండేవాడు. వాడికి రాజుగారు అప్పుడప్పుడు తన సమస్యల గురించి చెప్పేవారు. ఈసారి రాజు మంగలికి తన సమస్య గురించి చెప్పాడు.
అంతా విని మంగలి, సైన్యాధిపతికి ఉత్త శక్తి సామర్థ్యాలు ఉంటే చాలదు ప్రభు, వల్లమాలిన రాజభక్తి కూడా ఉండాలి. దేవుడికి సేవ చేయడానికి ఎలా సిగ్గుపడడో రాజును సేవించడానికి కూడా అలాగే సిగ్గుపడరాదు అని అన్నాడు. ఇది ఎలా తెలుసుకోవాలి అన్నాడు రాజు. మంగలి ఒక ఉపాయం చెప్పాడు. రాజు సైన్యాధిపతి పదవి కోసం ఎదురు చూస్తున్న నలుగురికి కబురు పంపాడు. నలుగురు రాగానే రాజు, మీకు ఒక పరీక్ష పెట్టే ఉద్దేశంతో పిలిపించాను, కానీ నాకు ఒళ్ళు పట్టే మంగలికి తేలు కుట్టిందట, వాడు రాలేదు, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నది, ఇప్పటికి వెళ్ళండి అని అన్నాడు. నలుగురు వెళ్ళిపోవడానికి బయలుదేరారు. అయితే వారిలో ఒకడు తిరిగి వచ్చి, మంగలి రానంత మాత్రాన తమరు బాధపడాలా? దైవ సమానులైన మీకు సేవ చేయడమే కదా మా ధర్మం అంటూ రాజు వారిస్తున్నా వినిపించుకోకుండా రాజుకు నూనె పట్టించి ఒళ్ళంతా మర్దనా చేశాడు. వాడికి సైన్యాధిపతి పదవి లభించింది. అతని పేరు సూరవర్మ. తరువాత కొంతకాలానికి మంత్రి పదవి ఖాళీ అయ్యింది. సూరవర్మ తన మిత్రుడైన మహమ్మతికి ఆ ఉద్యోగం సంపాదించే కబురు చెప్పాడు. మహమ్మతి ఉదయమే వచ్చి రాజుగారికి మాలిష్ చేసి మంత్రి పదవిని సంపాదించాడు. అది మొదలు ముఖ్యమైన పదవులు ఖాళీ అయినప్పుడల్లా రాజు తనకు చక్కగా మాలిష్ చేసిన వారికే ఆ పదవులు ఇస్తూ వచ్చాడు. అయితే కొన్ని ఉద్యోగాలకు పోటీలు పరీక్షలు అవసరం లేదు. ఆస్థాన పురోహితుడి పదవి ఖాళీ అయితే పాత పురోహితుడు కొడుకు తప్ప ఆ ఖాళీ భర్తీ చేయడానికి మరొకడు లేడు. తనకు మాలిష్ చేయని వారికి ఇలా ఉద్యోగాలు ఇవ్వవలసి వచ్చినందుకు రాజుకు బాధ కలిగి తన కింద ఉద్యోగం చేసే ప్రతివాడు మొదటి రోజు తనకు మాలిష్ చేసి తీరాల్సిందేనన్న నియమం పెట్టాడు. అటు తరువాత రాజుగారికి ఏదో ఒక చర్మవ్యాధి పట్టుకున్నది. రాజవైద్యులు తమరు అడ్డమైన వారి చేత మాలిష్ చేయించుకున్నారు. ఎవడికో ఈ చర్మవ్యాధి ఉండి తమకు వాడి నుండి సంక్రమించింది. దీనికి చికిత్స చెయ్యగలం, కానీ తమరు ఎవరు పడితే వాళ్ల చేత అలా ఒళ్ళు పట్టించుకోవడం మానాలి అన్నాడు. రాజుగారి రోగం నయమైంది. మాలిష్ శాసనం రద్దయింది. రాజుగారు ఈ సంగతి మంగలితో చెప్పాడు. మంగలి నవ్వి, రాజభక్తి పరీక్షించటానికి మాలిష్ ఒకటే మార్గం కాదు. మీరు అకారణంగా తిట్టినప్పటికీ నవ్వుతూ సహించి క్షమాపణ చెప్పుకునేవాడు రాజభక్తి గలవాడే అన్నాడు. ఈ కొత్త సూత్రం మీద రాజు తన కొలువులో ఖాళీలు భర్తీ చేస్తూ వచ్చాడు. మాలిష్ పద్ధతి పోయినా ఇది నుడికారంలో అలానే ఉండిపోయింది. ఎవరన్నా అర్హత లేనివాడు ఉద్యోగం సంపాదిస్తే వాడు ఎవరికో మాలిష్ చేసి ఉంటాడు అని ఇప్పటికీ అంటూ ఉంటారు. తరువాత మనం వినబోయే కథ పేరు మంత్రగ్రంథం. చందన దేశాన్ని విజయకేతనుడు అనే రాజు చాలా కాలం పరిపాలించి వృద్ధాప్య దశలో మరణించాడు. ఆయనకు సంతానం లేదు. సింహాసనం కోసం కొందరు ప్రయత్నించి దేశంలో అరాచకం కలిగించారు. ఆ స్థితిలో చాణక్యుడు అనే జ్ఞాని సహాయంతో సూర్యకాంతుడు అనే క్షత్రియ యువకుడు రాజయ్యాడు. ప్రజలు వేడుకలు చేసుకుని తమ సంతోషాన్ని వెలిబుచ్చారు. చాణక్యుడు సూర్యకాంతుడిని చిరకాలం వర్ధిల్లమని దీవించి, ప్రభువు అన్నవాడు అధికారంలో ఉన్నాను కదా అని తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకూడదు. నేను భగవంతుణ్ణి ప్రార్థించి పరిపాలనకు కావలసిన నియమాలు తెలుసుకుని నీకు చెబుతాను. వాటిని పాటిస్తూ ఆదర్శ ప్రభువు అనిపించుకో అని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు. తరువాత చాణక్యుడు ఇంటి వద్ద కూర్చుని ఒక గ్రంథాన్ని రచించి దాన్ని తీసుకుపోయి సూర్యకాంతుడికి ఇచ్చాడు. ఇది మంత్రగ్రంథం. భగవంతుడు చెప్పగా నేను దీన్ని వ్రాశాను. ఇందులోవి అన్నీ భగవంతుడి వాక్యాలు. వాటిని ఎవరూ మార్చకూడదు అన్నాడు చాణక్యుడు రాజుతో. సూర్యకాంతుడు ఆ గ్రంథాన్ని కళ్లకు అద్దుకుని అందులోని విషయాలన్నీ చదివి ఒక్కొక్కటే అర్థం చేసుకుని అర్థం కాని విషయాలను చాణక్యుడి ద్వారా తెలుసుకుంటూ ఆ గ్రంథంలో ఉన్న ప్రకారమే పరిపాలన చేస్తూ ప్రజారంజకుడు అయ్యాడు. సూర్యకాంతుడు కొడుకు చంద్రకాంతుడు. అతను చిన్నతనం నుంచి అన్ని విద్యలలోనూ అఖండ ప్రజ్ఞ కనుపరుస్తూ వచ్చాడు. అతనికి ఉన్న ఒకే ఒక్క పెద్ద వ్యసనం వేట. చంద్రకాంతుడు 18 ఏళ్లవాడుగా ఉండగా సూర్యకాంతుడు మరణించాడు. సూర్యకాంతుడు రాజయ్యాడు. అప్పటికే చాణక్యుడు కూడా వృద్ధుడైపోవడం చేత ఆయన స్థానంలో ఆయన కొడుకు శ్రీశుకుడు పనిచేస్తూ ఉన్నాడు. సూర్యకాంతుడికి శ్రీశుకుడికి చాలా గాఢమైన మైత్రి ఉంది. అయితే దానికి తలవని తలంపుగా ఒక పెద్ద పరీక్ష ఎదురయ్యింది. ఎలాగంటే చంద్రకాంతుడు వేటకు వెళ్ళి ఒక పొదలో ఉన్న మనిషిని చూసి మృగమనుకుని బాణంతో కొట్టి చంపాడు. మంత్రగ్రంథంలోని శిక్షా స్మృతి ప్రకారం శిక్ష అందరికీ ఒక్కటే. అందుచేత రాజును హత్యానేరానికి శ్రీశుకుడు విచారించవలసి ఉన్నది. మంత్రగ్రంథంలో చెప్పిన విధంగా
చంద్రకాంతుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడం తప్ప గత్యంతరం లేదు. కానీ తెలియక చేసిన పొరపాటుకు చంద్రకాంతుడికి అంత దారుణమైన శిక్ష ఇవ్వడం తప్పని శ్రీశుకుడి అంతరాత్మ చెబుతున్నది. పోనీ మంత్రగ్రంథాన్ని ఉల్లంఘిద్దామంటే అందువల్ల చాలా గొడవ జరుగుతుంది. అందుకని శ్రీశుకుడు తన తండ్రిని సలహా అడిగాడు. అప్పుడు చాణక్యుడు వేట తమ్మకంలో కన్నుమిన్ను కానకుండా ప్రవర్తించినందుకు చంద్రకాంతుడి శిక్ష అనుభవించవలసిందే అని అన్నాడు. శ్రీశుకుడు ఆవేశపడి, ఈ మంత్రగ్రంథం దేవుడే కదా చెప్పాడన్నాడు. భగవంతుణ్ణి ఎలా వశపరుచుకోవాలో నాకు తెలుసు. ఆయన నుంచి చంద్రకాంతుణ్ణి కాపాడే ఉపాయం తెలుసుకుంటాను అని అన్నాడు. చాణక్యుడు నవ్వి, వెర్రివాడా, ఆ వాక్యాలన్నీ నిజంగా భగవంతుడు చెప్పినవనుకుంటున్నావా? అధికారం వల్ల కలిగే అహంకారపు పొర రాజుల కళ్ళను కప్పకుండా ఉండడం కోసం నేను మంత్రగ్రంథాన్ని భగవంతుడి పేరు మీద సృష్టించాను అని అన్నాడు. అలా అయితే నేను భగవంతుడి పేరిట మంత్రగ్రంథంలో కొన్ని మార్పులు చేస్తాను. రాజులకు 1,00,000 బాధ్యతలుంటాయి. అందుచేత సామాన్యుడికి రాజుకి ఒకే రకమైన న్యాయం పనికిరాదని, రాజు ఏమి చేసినా తప్పు లేదని మంత్రగ్రంథంలో రాస్తాను అన్నాడు శ్రీశుకుడు తొణకకుండా. చాణక్యుడు కోపంగా, మూర్ఖుడా, స్నేహితుడిని రక్షించడం కోసం మంత్రగ్రంథంలో మార్పులు చేశావంటే అది దేశానికే ప్రమాదం. నేరానికి పదవితో నిమిత్తం లేదు అన్నాడు. కానీ శ్రీశుకుడు తన నిశ్చయాన్ని మార్చుకోలేదు. తరువాత అతను భగవదానుదేశంగా తాను మంత్రగ్రంథంలో కొత్త సూత్రాలు చేర్చినట్లుగా ప్రకటించాడు. చంద్రకాంతుడు కాపాడబడ్డాడు. ఇది జరిగిన కొద్ది మాసాలకు ఆ దేశపు సైన్యాధిపతి చంద్రకాంతుడిని హత్య చేసి తానే రాజయ్యాడు. అయితే తన రాచరికాన్ని ప్రజలు మన్నించాలంటే శ్రీశుకుడి సహకారం ఉండాలని గ్రహించి అతను శ్రీశుకుడిని పిలిపించాడు. నువ్వు హంతకుడివి, ముందు నీ మీద విచారణ జరపాలి అన్నాడు శ్రీశుకుడు చంద్రకాంతుడి మరణానికి లోపల కుమిలిపోతూ. నేనిప్పుడు రాజును, అన్ని విచారణలకు అతీతుణ్ణి అన్నాడు సైన్యాధిపతి. నువ్వు నేరం చేసినప్పుడు రాజువు కాదు, న్యాయస్థానం ఎక్కక తప్పదు అన్నాడు శ్రీశుకుడు. సైన్యాధిపతి నవ్వి, నా నేరం నన్ను రాజుగా అంటే నేరానికి అతీతుడుగా చేసింది. రాజైనవాడు ఏమి చేసినా తప్పు లేదని మంత్రగ్రంథమే చెబుతున్నది. ఒక కొత్త సూత్రం చేర్చండి, లేదా తిన్నగా భగవంతుడి దగ్గరికే వెళ్ళిపోగలరు అన్నాడు కోపంగా. శ్రీశుకుడికి మతిపోయినట్లయింది. తండ్రి మాట వెనక తన మిత్రుడైన చంద్రకాంతుడిని కాపాడటానికి తాను మంత్రగ్రంథంలో చేర్చిన మార్పు ఇలా పరిణమించింది. దాని మూలంగా అధికారదాహం గలవారందరికీ కొత్త ఆశలు ఏర్పడ్డాయి. గత్యంతరం లేక శ్రీశుకుడు మంత్రగ్రంథంలో సైన్యాధిపతి చెప్పిన మార్పులు చేశాడు. ఆ గ్రంథం ప్రజాపీడనకు బ్రహ్మాస్త్రంగా పనిచేసింది. దుష్పరిపాలనకు జవాబుగా అరాచకం చెలరేగింది. సైన్యాధిపతికి పరిపాలన చేసేటందుకు వ్యవధి లేదు. అతని కాలమంతా ఆత్మరక్షణలోనే సరిపోయింది. ఈ విప్లవ దశలో ఒక కొత్త ప్రజానాయకుడు వెలువడ్డాడు. అతను పాత రాజును తొలగించి తానే రాజయ్యాడు. శ్రీశుకుడు ఈ కొత్త రాజును కలుసుకుని, నిజంగా నువ్వు ప్రజల బాగును కోరేవాడివే అయితే ఇప్పుడున్న మంత్రగ్రంథాన్ని మర్చిపో, అనుభవజ్ఞులను సంప్రదించి రాజ్యపాలన చేయడానికి కొత్త నియమాలు, న్యాయసూత్రాలు ఏర్పరచుకో. ఏ పరిస్థితుల్లోనూ వాటిని అధిగమించకు. నీ ప్రాణం కాపాడుకోవడానికే అయినా సరే ధర్మసూత్రాల జోలికి పోకు అని సలహా ఇచ్చాడు. తరువాత మనం వినబోయే కథ పేరు నిలకడలేని శిష్యుడు. కమలుడు తెలివితేటలు కలవాడు. అయితే అతనికి ఉన్న ఊళ్ళో చదువుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే ఆ ఊళ్ళో ఉన్న జీవనుడు అనే గురువు ఒక పద్ధతి లేదు, నియమమూ లేదు. విద్యార్థులకు తోచినప్పుడు చదువు చెప్తాడు, జాము పొద్దెక్కి లేస్తాడు, రోజూ స్నానం కూడా చేయడు. జీవనుడి దగ్గర కమలుడు 1 మాసం రోజులు చదువుకున్న తరువాత అతని తండ్రి అతన్ని పొరుగుళ్ళో బంధువుల ఇంటి దగ్గర పెట్టి మాతంగుడనే గురువు దగ్గర చేర్చాడు. మాతంగుడికి ఉన్న అలవాట్లు చాలా మంచివి. తన శిష్యులకు ఆయన మంచి అలవాట్లు బోధించేవాడు. గురువు చెప్పిన ప్రకారం కమలుడు రోజూ కోడి కూసే వేళకు లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి అనంతరం దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసి గురువుగారింటికి తిరిగి వచ్చేవాడు. అప్పటికి మాతంగుడు జపం చేసుకుంటూ ఉండేవాడు. జపం పూర్తి అయ్యేసరికి 2 గంటలు పట్టేది. తరువాత ఆయన భోజనం చేసి విశ్రమించేవారు. సాయంకాలం మాతంగుడికి మరికొంత తతంగం ఉండేది. అది పూర్తి అయ్యేసరికి రాత్రి భోజనం వేళ అయ్యేది. కమలుడు వెళ్ళి భోజనం చేసి వచ్చాడు. భోజనం చేసిన వెంటనే చదువుకోవడం ఏమాత్రం మంచిది కాదనేవాడు గురువుగారు. తరువాత కొద్దిసేపటికల్లా నిద్ర సమయం అయ్యేది. ఇది కమలుడు దినచర్య. చదువు సరిగ్గా కొనసాగడం లేదని దిగులు పడవద్దు.
శరీరాన్ని నియమాలతో క్రమశిక్షణలో ఉంచితే చదువు దానంతట అదే వస్తుంది అనేవాడు మాతంగుడు. మాతంగుడి శిష్యులకు చదువు దానంతట అదే రావాలి గాని ఆయన చెప్పడం లేకపోయింది. 2 నెలలు గడిచాక కమలుణ్ణి తన తండ్రి మరో గ్రామం తీసుకుపోయి అక్కడ బంధువుల ఇంట పెట్టాడు. ఆ గ్రామంలో కమలుడు శ్రీపాణి అనే గురువు దగ్గర చేరాడు. ఆయనకు మంచి అలవాట్లు ఉన్నాయి, కానీ చాదస్తం లేదు. పూజలు చేస్తాడు కానీ రోజల్లా చేయడు. ఆయన కమలుడితో ఇలా అన్నాడు: గురువు అంటే దేవుడితో సమానం. దేవుడికి దండం పెడితే పాపాలన్నీ నశించి పుణ్యం వచ్చినట్లే, గురువుకు శ్రద్ధగా పగలనక రాత్రనక శుశ్రూష చేస్తూ ఉంటే చదువు దానంతటదే వచ్చేస్తుంది. శుశ్రూష అంటే సేవ. కమలుడు గురు శుశ్రూష చేశాడు. ఉదయం లేవగానే గురువుగారికి పూజా మందిరం శుభ్రం చేసి పూజకు అన్నీ సిద్ధం చేసి ఆయన పూజలో ఉండగా ఆవు పాలు పితికి గురుపత్నికి ఇచ్చేవాడు. ఆవిడ పనులు చేసుకుంటూ ఉంటే వాళ్ళ ఆఖరు పిల్లలను ఆడించేవాడు. ఆ తరువాత సంతకు వెళ్ళి వెచ్చాలు తెచ్చేవాడు. వెచ్చాలు అంటే సరుకులు. ఆ తరువాత గురువుగారి పొలానికి వెళ్ళి అక్కడ పొలం మీద అజమాయిషీ చేసేవాడు. అతనికి మధ్యాహ్నం భోజనం పొలానికే వచ్చేది. పూర్తిగా అలసిపోయి సాయంత్రం అతను ఇల్లు చేరేవాడు. ఆ సంగతి గుర్తించి శ్రీపాణి అతని కోసం ఉడుకునీళ్లు సిద్ధం చేయించి ఉంచేవాడు. సుఖంగా స్నానం చేసి కమలుడు భోజనం చేసేవాడు. తరువాత గురువుగారు పడుకుంటే కమలుడు అతని ఒళ్ళు పడుతూ గురు శుశ్రూష చేసి మహాజ్ఞానులైన వారి కథలు గురువు చెప్తూ ఉండగా శ్రద్ధగా వినేవాడు. ఇక్కడ కూడా చదువు దానంతటదే రావాలి తప్ప ఎవరూ చెప్పరని కమలుడికి అర్థమైంది. అతన్ని తండ్రి మరో గ్రామంలో ఉన్న గురుకులానికి పంపాడు. ఈ గురుకులాన్ని నడిపే శంకరుడు మంచి అలవాట్లు గలవాడే. ఆయనకు శుశ్రూషలు చేయించుకోవాలన్న పట్టింపులు కూడా లేవు. కానీ ఆయన మహాముక్కోపి. శిష్యుల మీద కోపం వస్తే వాళ్ల చేత 2 మాసాల పాటు తోట పని చేయించి చదువు చెప్పేవాడు కాదు. కమలుడు గురుకులంలో అడుగుపెట్టే నాటికి శంకరుడి శిష్యులందరూ తోటపనే చేస్తున్నారు. చేరిన 2 రోజులకు అతను కూడా తోటపనిలో ప్రవేశించాడు. ఆ తోటపనికి హద్దు ఉండేటట్టు లేదు. ఎందుకంటే తోటలో పని సరిగా చేయడం లేదని గురువు శిష్యుల శిక్షను పొడిగించేవాడు. ఈ విధంగా జీవితమంతా తోట పనిలోని గడిచిపోతుందని కమలుడికి తోచింది. అతను ఈసారి తానే నిర్ణయం తీసుకుని గురుకులాన్ని వదిలిపెట్టి ఇంకో గ్రామానికి పోయి అక్కడ సుగాత్రుడు అనే గురువు దగ్గర చేరాడు. సుగాత్రుడు సంగీత ప్రియుడు. ఆయన తన గురువు వద్ద తంబూరా వాయించి సంగీతమంతా తానే నేర్చుకున్నారట. ఆయన కమలుడికి తంబూరా ఇచ్చి తాను పాడసాగాడు. 2 సంవత్సరాల పాటు కమలుడు చాలా గ్రామాలు తిరిగాడు. ప్రతి చోట అతనికి చదువు దానంతట అదే రావాల్సిన అవసరం కనిపించింది. అతను తన గ్రామానికే తిరిగిపోదామని అనుకున్నాడు. కానీ అక్కడి గురువుకు ఒక పద్ధతి పాడు బొత్తిగా లేదని గుర్తుకు వచ్చి ఆ ఉద్దేశం మార్చుకున్నాడు. ఈలోగా కమలుడు ఉన్న గ్రామానికి ఎవరో యువకుడు వచ్చి వేదాంతోపన్యాసాలు ఇస్తున్నట్లు తెలిసింది. కమలుడు కూడా ఉపన్యాసం వినడానికి వెళ్ళాడు. ఉపన్యాసం చాలా ధారాళంగా సాగింది. కానీ ఆ కుర్రవాణ్ణి అభినందించుకుందామని కమలుడు దగ్గరికి వెళ్ళి చూస్తే అతను ఎవరో కాదు, తన గ్రామానికే చెందిన మాధవుడు. ఇద్దరూ ఒకరినొకరు గుర్తించి కౌగిలించుకున్నారు. నా విద్యాభ్యాసం ముగిసింది. దాన్ని విస్తృతపరుచుకోవడానికి 1 సంవత్సరం పాటు ఊరూరా తిరిగి ఉపన్యాసాలు ఇవ్వమని గురువుగారు చెప్పారు అన్నాడు మాధవుడు. కమలుడు ఆశ్చర్యంగా, 2 సంవత్సరాల క్రితం నీకు అక్షర జ్ఞానం మాత్రమే ఉండేది. ఇంత కొద్ది కాలంలోనే నీకు ఇంత విజ్ఞానం ప్రసాదించిన నీ గురువు ఎవరు అని అడిగాడు. 2 సంవత్సరాలు అంటే కొన్ని వందల రోజులు కదా. అది కొద్ది వ్యవధి అలా అవుతుంది. నీకు తెలుసు కదా, జీవనుడే నాకు గురువు. నీవు కూడా చాలా జ్ఞానం సంపాదించి ఉంటావు కదా అన్నాడు మాధవుడు. మంచి గురువు కోసం వెతుకుతూ మంచి అలవాట్లు నేర్చుకున్నాను. ఇంటి పనులు, పొలం పనులు, తోట పనులు కూడా నేర్చుకున్నాను. పెద్దలకు సేవ చేయడం కూడా నేర్చుకున్నాను. ఇక వెళ్ళి జీవనుడి వద్ద విద్య నేర్చుకుంటాను అన్నాడు కమలుడు. ఇంకొన్ని కథలను తరువాయి భాగంలో కొనసాగిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.